ఎన్టీఆర్. హాయ్ హలో నమస్తే అందరికి గుడ్ ఈవినింగ్. సో ఈ రోజున మనం 2025లో ఉన్నాము. అయినప్పటికీ మనం మాయాబజార్ సినిమా చూస్తున్నాము అని అంటే ఈ రోజు ఒక స్పెషల్ ఉంది. సో మన ఎన్టీఆర్ గారిది 102వ జయంతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ మాయాబజార్ టీం అందరికీ. సో సినిమాకున్న గొప్పతనం ఏంటి అని అంటే ఈ రోజు మనతో పాటు ఎన్టీఆర్ గారు లేరు అని మనం అనుకుంటున్నాము, కానీ ఇంతమంది గుండెల్లో ఉన్నారు. అండ్ ఈ రోజు మనం అందరం కూడా వచ్చాము అని అంటే ఈ మాయాబజార్ సినిమా కోసం. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు. సో మరి ఒక్కొక్కరు ముందుగా కేక్ కటింగ్ కార్యక్రమం తర్వాత ఒక్కొక్కరు వారు మాట్లాడతారు ఈ కార్యక్రమం గురించి. సో ఇది మన అందరి సెలబ్రేషన్. మళ్ళీ ఒకసారి క్లాప్. ముత్తాత గారు దీవించండి అని చెప్పేసి దండం పెట్టి ఇదమ్మా సూపర్ గారు తమ్ముడు. Happy birthday to dear Indian sir. Happy birthday to ఇంటి రామారావు గారి తరఫు నుంచి రామారావు గారు ముందు రామారావు గారికి రామారావు గారి రామారావు గారు థ్యాంక్ యూ సార్. బాబు పవన్ కేక్ ఉన్నాయి. సో ఈ రోజు ఈ సినిమా రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ లాస్ట్ 10 days నుంచి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా మనందరం చూస్తున్నామంటే మెయిన్ రీజన్ బలస రామారావు గారు. సో ఇప్పుడు తను మాట్లాడతారు. మీ అందరికీ ఇలాంటి మహానుభావుడు మా చిత్రం చూపించాలని నా ప్రయత్నం ఫలించినందుకు ఆనందంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా రెడ్డి గారిని రెడ్డి గారిని అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నెక్స్ట్ మన కృష్ణారెడ్డి సార్ మాట్లాడతారు. యువతల వైపు నుంచి ఎన్టీఆర్ ని చూస్తూ ఉంటే అక్కడ ఎన్టీఆర్ ని చూస్తూ ఉంటే ఇంకా మనకి ఏమనిపిస్తూ ఉంటుంది. మహానుభావుడు ఎంత అందంగా ఉన్నాడు, అది చూడడానికి ఒక మనకి 1000 కళ్ళు కూడా సరిపోవు. ఇది కేవలం ఆ కారణం అంతా కూడా బలుసు రామారావు గారే. ఈ ఏర్పాటు అంతా చేసినటువంటిదంతా కూడా ఆయనే. అలాంటి మహానుభావుడు మనం చూస్తున్నాం. ఓ పక్క నుంచి ఎస్వి రంగారావు, ఇంకో పక్క నుంచి సావిత్రి. ఎవరికి దొరుకుతుందండి ఈ అదృష్టం? మనకి దొరికింది, మనందరికీ దొరికింది. మనందరం ఇవాళ చూస్తున్నాము అని అంటే అది బలుసు రామారావు గారి యొక్క గొప్పతనం అంతే. ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా మనందరి ముందు పెట్టినటువంటి ఈ గొప్ప విషయాన్ని, మాయాబజార్ అనేటటువంటి సినిమాని మనం ఇవాళ చూడగలుగుతున్నాము. అదృష్టం, మహా అదృష్టం అంతే. ఒక్క మాట మాయాబజార్ అనేది మన తెలుగు వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా సినిమా ప్రేక్షకులందరికీ కూడా చాలా ఒక అద్భుతమైనటువంటి అనుభూతినిచ్చిన సినిమా.
అలాంటి మాయాబజార్ సినిమాని ఇవాళ ఇంత బిగ్ స్క్రీన్లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో ఇంత పెద్ద స్క్రీన్ మీద ఈస్ట్మల్ కలర్లో డిజిటల్ సౌండ్ తోటి మనం అందరూ ఎంజాయ్ చేస్తున్నామనంటే ఆనాటి 60 సంవత్సరాల పైగా ప్రతి తెలుగు ప్రేక్షకుడు కూడా మాయాబజార్ని చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి కొత్త అనుభూతిని మనకు కలిగించినటువంటి ఈ బొలుసు రామారావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మాయాబజారు తెలుగు ఉన్నంతకాలం బతికుండే సినిమా. ఈ సినిమానికి ప్రాణం పోసినటువంటి కేవీ రెడ్డి గారికి, నాగిరెడ్డి చక్రపాణి గారికి, ఈ పాత్రలకి సజీవ రూపం ఇచ్చినటువంటి నటులు ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఎస్వి రంగారావు గారికి, సావిత్రి గారికి మన అందరం కూడా అభినందనలు. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీరశంకర్ సార్, జస్ట్ 1 minute. ఇంత అదృష్టం మాయాబజార్ని ఐమాక్స్ స్క్రీన్ లో మనం ఉన్నంత అదృష్టం తెలుగు సినిమా అభిమానులకి ఎవరికైనా దొరకలేదు. అది ఈ రోజు దొరికింది. మామూలు ఎక్స్పీరియన్స్ కదా మనకి. ఇంత గొప్ప సినిమాని ఐమాక్స్ స్క్రీన్ మీద చూపించే భాగ్యాన్ని మా రామారావు కలిగించడం మనందరూ అదృష్టం. ముఖ్యంగా మేమందరం ఏదో సినిమాలో ఉండి ఇదే ప్యాషన్గా ఇదే ప్రేమతోటి మేమందరం రావటం వేరు. 150 మంది బయట నుంచి ఇది బుక్ చేసి వచ్చిన ఆ ప్రేక్షకులకి నేను ప్రణామాలు చెప్తాను. ఎందుకంటే ఇంత గొప్ప సినిమా నిన్నాళ్ళలో కూడా మీరు రావటం 120 మంది ప్రత్యేక వాళ్ళకి అభినందన తెలియజేస్తాను. సహకరించిన అందరికీ మరొకసారి చెప్తాను.